హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ఆదిత్య ఓం అంటే ఈ పేరు మనకి కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు అనమాట. ఆయన ఫస్ట్ సినిమాతోనే లాహిరి లాహిరి లాహిరిలో అంటూ అప్పటి నుంచి కూడా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. మధ్యలో కొంతకాలం మళ్ళీ స్క్రీన్కి కనుమరుగైనా కూడా మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ వస్తున్నారు. వాటిలన్నింటికి ఒక బ్యాంగ్ అన్నట్టుగా బిగ్ బాస్లోకి వెళ్ళారనమాట. సో బిగ్ బాస్లో ఆదిత్య ఓం మనల్ని అందించిన ఆదిత్య ఓం అనూహ్యంగా అంటే కరెక్ట్గా ఆయన ఎలివేట్ అవుతున్న టైంలో ఎలిమినేషన్ జరిగిందని ఆయనే చెప్పారు. ఇలాగా ఆయనకి క్రెడిట్స్ అనమాట. సో అనూహ్యంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యారు, తర్వాత బయటకు వచ్చారు. ఇప్పుడు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో ఆదిత్య ఓం గారు. హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ వెల్ బాగున్నాను. మీరు ఆల్వేస్ డౌన్ టు ఎర్త్. యాక్చువల్గా మీకు చెప్పాల్సిన పేరు. అయితే యాక్చువల్గా ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మీరు ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నారు. దానికి ముందు ఒక బ్యాంగ్ అన్నట్టు ఈ బిగ్ బాస్ వచ్చింది కదా ఆఫర్. సో అంటే ఇంతకు ముందు మీరు ఎప్పుడన్నా ఫాలో అయ్యారా, లేదంటే షో తెలుగు వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి మీరు చెప్పారు కదా, దాని వల్లనే లోపలికి వెళ్ళారా? ఓన్లీ మాత్రం తెలుగు ప్రేక్షకులకు తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి నేను లోపలికి వెళ్ళాను. నిజం చెప్పాలంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే, ఏమీ తెలియకుండా లోపలికి వెళ్ళాను నేను. ఈ బిగ్ బాస్ షో ఏంటి, అక్కడ ఏ ప్రకారంగా టాస్క్స్ వస్తున్నాయి, అక్కడ ఉన్న డైనమిక్ ఏమీ తెలియదు నాకు వెళ్ళిన ముందు. సో కానీ ఓన్లీ మాత్రం ఫర్ ద ఆడియన్స్ లవ్ నేను లోపలికి వెళ్ళాను. బట్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత నేను లాస్ట్ సీజన్ చూశాను. ఫస్ట్ సీజన్ బిగ్ బాస్ కూడా నేను చూశాను. శివ బాలాజీ గారు ఉన్న సీజన్, అది కూడా నేను చూశాను. లాస్ట్ సీజన్ నేను కొన్ని బిట్స్ యూట్యూబ్లో చూశాను. అది తప్ప నాకు ఏమీ అనుభవం బిగ్ బాస్ గురించి లేదు. అంటే అది చూసినప్పుడు ఏమనిపించింది? వెళ్ళిన ముందు నాకు బిగ్ బాస్ అంటే ఓన్లీ మాత్రం ఒక పబ్లిసిటీ ప్లాట్ఫామ్, ఓన్లీ మాత్రం ఒక టీవీ షో అట్లాంటివి అనుకున్నా. కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత, అక్కడ ఒక నెల స్పెండ్ చేసిన తర్వాత, ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే అది ఓన్లీ మాత్రం టీవీ షో కాదు, అది ఒక సైకలాజికల్ మెంటల్ టెస్ట్. ఆ లోపల ఉండడం అంత ఈజీగా కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ టైం సెన్స్ ఏమీ లేదు. రాత్రి కూడా టాస్క్స్ వస్తుంది, రేషన్. ఎస్ తర్వాత మాకు వాళ్ళు తక్కువ రేషన్ ఇస్తారు. ఈ వంట చేయడానికి ఓన్లీ మాత్రం 1 గంట ఇస్తారు. తర్వాత అక్కడ మొత్తం అందరూ స్ట్రేంజర్స్. ఆ స్ట్రేంజర్స్తో కలిసిమెలిసి ఎలా ఉండాలి, మనం నచ్చిన పర్సన్స్తో మనం దూరం అయ్యి, మనం క్లోజ్ ఫ్యామిలీతో దూరం అయ్యి, ఫోన్స్ లేకుండా, న్యూస్ పేపర్ లేకుండా, బయట ప్రపంచాలతో ఏ సంబంధం లేకుండా అక్కడ ఉండడం అంత ఈజీ కాదు. సో తర్వాత నాకు ఏమనిపించింది, ఇట్ ఈస్ ఎ బిగ్ సైకలాజికల్ అండ్ మెంటల్ టెస్ట్. సో ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు చాలా సంతోషం ఉంది. ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళడానికి, అక్కడ ఉండడం అంత ఈజీ కాదు. సో ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ అండి. అయితే ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని, అంటే మీ దగ్గరగా చూసిన వాళ్ళందరూ ఒక రకంగా మాట్లాడారు, మేము చూసిన ఆదిత్యం వేరే ఉన్నారు. దాని గురించి ఒక క్వశ్చన్ స్ట్రైట్గా అడగాలనుకుంటున్నాం మిమ్మల్ని. మేము అక్కడ చూసిన ఆదిత్యం రియల్ క్యారెక్టర్ కాదు, బయట కొంచెం ఫైరీగా ఉంటాడు, తమ సమయానికి తగినట్టుగా రెస్పాండ్ అవుతాడు. బట్ అక్కడ మాత్రం కొంచెం పొలైట్గా, డీసెంట్గా, డిగ్నిఫైడ్గా ఒక మాస్క్తో ఉన్నారు అని అన్నారు. యాక్చువల్గా దీన్ని ఎంతవరకు నిజం, మీరేం చెప్తారు? చూడండి, ప్రతి పర్సన్లో ప్రతి షేడ్ ఉంటుంది. సో డెఫినెట్గా అంటే అక్కడ అంత మాస్క్తో కానీ, అది ఒక మాస్క్ 24 hours పెట్టడానికి చాలా కష్టం. సో అది పెట్టలేదు. నిజంగా నేను రియల్ లైఫ్లో కూడా చాలా తక్కువ మాటలు కానీ, చాలా తక్కువ ఇన్సిడెంట్స్ మీద రియాక్ట్ అవుతాను. ఎక్కడైనా నాకు అవసరం ఉంటేనే నేను దిగుతాను. కంపల్సరీగా ఈ మాటలు, ఈ దాంట్లో దిగాలి అంటే అప్పుడే దిగుతాను. అదర్వైజ్ నాకు అంత ఇష్టం లేదు. ఎందుకంటే నేను చాలా క్లియర్, లైఫ్లో నేను చాలా క్లియర్, ఇది నాకు చేయాలి, ఇది వద్దు. సో అది. ఇంకోటి ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, అ మ్యాన్ హ్యాస్ టు సెలెక్ట్ హిస్ ఫైట్స్. సో 100% నాకు ఏమనిపించింది, నేను చాలా సహజంగా, చాలా న్యాచురల్గా అక్కడ ఏదో మాస్క్ పెట్టలేదు. కానీ ఆఫ్కోర్స్ ప్రతి పర్సన్ లాంటి నాలో కూడా ఆ కోపం, ఆ ఆవేశం ఉంది. కానీ అది నేను జస్ట్ సింపుల్ మాటలు ఇది చూపించను. ఎందుకు చూపించాలి? అయితే యాక్చువల్గా బిగ్ బాస్ అనేది మీరు ఇంతకుముందు చూసాను అంటున్నారు.
ఇప్పుడు అక్కడ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అది మన హౌస్ అనుకోవాలి. అంటే ఏదో బిగ్ బాస్ హౌస్ వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వేరే వాళ్ళ మాటలు అని అనుకుంటే గనక, ఎందుకంటే పార్టిసిపేషన్ అనేది మనకి బయటకు వచ్చే కంటెంట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మరి అది మీరు ఊహించలేదా? ముఖ్యంగా అక్కడ ఉన్న అందరూ నాకు స్ట్రేంజర్స్. సో వాళ్ళతో కనెక్ట్ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళతో నాకు పెద్ద కనెక్ట్ అవ్వలేదు ఈ ఒక నెలలో కూడా. సో ఇది నా హౌస్, ఇది నా ఇల్లు, ఈ ఇల్లు నేనే పెద్దవాళ్ళు, అది ఫీలింగ్ నాకు ఎప్పుడైనా రాలేదు. ఎందుకని అంటారు? ఎందుకు రాలేదు? ఆ ఫీలింగ్ రాకపోవడానికి రీజన్ ఏంటి? కొంతమందికి వచ్చింది కదా ఆల్రెడీ ఆ ఫీలింగ్, మీకు రాకపోవడానికి రీజన్ ఏంటి? అది సరిగా నాకు కనెక్షన్ కానీ బాండింగ్ ఒక 2-3 పర్సన్స్ తప్ప వేరే వాళ్ళతో అవ్వలేదు. సో నాకు కూడా అనిపించింది వాళ్ళు లోపల కూడా ఒక బ్లాక్ ఉంది. అంటే అది ఏజ్ గ్యాప్ వల్ల మేబీ, ఆ రెస్పెక్ట్ వల్ల మేబీ. సో ఈవెన్ దే వర్ నాట్ అలౌయింగ్ మీ టు కమ్ ఇన్ సైడ్. సో అది నాకు ఒక మెంటల్ బ్లాక్ లాంటి, అంటే తెలియకుండానే బ్లాక్, అంటే మాకు కనిపించేది కాదు కానీ బట్ మీకు దాంట్లో డౌటే లేదు. నేను నా తరపున చాలా ట్రై చేశాను ఇది మన వాళ్ళతో కలిసిపోవడానికి, ఒక హాయిగా ఒక ఫ్రెండ్లీగా ఉండడం ఇది. బట్ అది జరగలేదు. అన్లకి, బ్యాడ్ లక్, అది జరగలేదు. సో అది నాకు అనిపించింది. అయితే మీరు ఏజ్ గురించి మాట్లాడారు, అంటే ఈ ఏజ్లో లోపలికి వెళ్ళడమే ఒక పెద్ద ఇది. అయితే చాలా మంది ఏమన్నారంటే లాస్ట్ సీజన్ మీరు చూసానన్నారు బిట్స్ అండ్ పీసెస్ కింద, అక్కడ శివాజీ అనే ఒక యాక్టర్ ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ ఆయన కూడా ఇలాగ ఒక పెద్ద తరహా గేమ్ తక్కువ ఆడినా కూడా కొంతమంది కొత్తగా వచ్చిన ఎవరో లేదంటే పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళతో ఒక సైకలాజికల్ గేమ్ ఆడి ఆయన లాస్ట్ టాప్ 5 దాకా వచ్చారు, ఆడిస్తూ కూడా. అయితే ఆదిత్య ఓం కూడా అలాగే ఆ ఫార్మాట్ ఫాలో అవ్వాలనుకున్నాడు, అందుకే మణికంఠ అంటే అండర్ డాగ్ కింద వచ్చిన మణికంఠని బాగా చారా తీశాడు అని ఒక టాకు. ఓన్లీ మాత్రం సినిమాలో కాదు, లైఫ్లో కూడా అప్పుడు సపోర్టింగ్ రోల్ చేయాలి. సో అక్కడ ఉన్న డైనమిక్ చూసిన తర్వాత నేను అది దాంట్లో నిజమే నేను కొంచెం ఫిక్స్ అయ్యాను. డెఫినెట్లీ నాకు ఈ ఆట కూడా ఆడాలి, ఇక్కడ గెలవాలి కూడా. కానీ మణికంఠ, నబీల్, పృథ్వీ ఇట్లాంటి క్యారెక్టర్స్కి, ఇట్లాంటి పార్టిసిపెంట్స్కి, కంటెస్టెంట్స్కి ఒక సపోర్టింగ్ రోల్లో కూడా రావాలి, చేయాలి. సో అది అనుకొని నేను డెఫినెట్లీ దాంట్లో వాట్ యువర్ సేయింగ్ ఇస్ కరెక్ట్. సో బట్ కానీ ముఖ్యంగా మణికంఠ గారులో అంత స్టెబిలిటీ లేదు. సో ఆ స్టెబిలిటీ మెంటల్ ఎమోషనల్ బిహేవియర్లో ఆ స్టెబిలిటీ ఉన్నప్పుడు ఒక పర్సన్కి మనం దగ్గర అవుతాను. సో ఆ స్టెబిలిటీ ఎప్పుడైనా మణికంఠ గారు నాకు చూపించలేదు. సో నాకు మణికంఠ గారు మీద ఉన్న నమ్మకం ఒక 2 వారాల తర్వాత పోయింది. కానీ నబీల్ నేను ఫ్రెండ్లీగా, సపోర్టివ్గా ఇప్పుడు వరకు కూడా ఉన్నాను. సో అంటే మీ మూవ్ కరెక్టే కానీ బట్ అక్కడ ఎంచుకున్న పర్సన్ రాంగ్ కాదు. అంటే పర్సన్ రాంగ్ ఉన్నప్పుడు మనం స్ట్రాటజీ, మన వ్యూహం మార్చాలి. అది నేను మార్చలేకపోయాను. దాంట్లో తర్వాత నాకు అనిపించింది ఇది సపోర్టింగ్ రోల్స్ 3rd వీక్ 4th వీక్లో నాకు అనిపించింది ఈ సపోర్టింగ్ రోల్స్ ఎందుకు చేయాలి, ఇక్కడ నుంచి మనం గట్టిగా వెళ్ళాలి, ఓన్లీ మాత్రం నా గురించి నేను ఆలోచించాలి. సో అదే టైంలో నేను కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి ముందుకు వెళ్ళినప్పుడు నాది ఎలిమినేషన్ జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మాస్క్ అనేది పక్కన పెడితే ఏంటంటే ఒక రకమైన మాస్క్ లో సపోర్టింగ్ రోల్ లో చేస్తున్నప్పుడు అంతా మాస్క్ కాదు, అది ఐ మీన్ అంటే మీ రియల్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి ఆడినంత సేపు సపోర్ట్ దొరికింది మీకు. ఇంకోటి అక్కడ నేను వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చాను సినిమా ఇండస్ట్రీకి. సో నాకు ఇట్లాంటి పర్సన్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళలో టాలెంట్ కనిపిస్తే కానీ నేను చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు. సో పృథ్వీ అయినా సరే, నిఖిల్ అయినా సరే, మణికంఠ అయినా సరే, నబీల్ అయినా సరే, వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ సినిమా ఫీల్డ్ కానీ, ఈ ఆర్టిస్టిక్ ఫీల్డ్కి, ఈ మీడియా ఫీల్డ్కి వచ్చారు. సో వాళ్ళకి ఎంత సపోర్ట్ అది ఉంది లోపల. ఇట్లాంటి క్యాండిడేట్స్కి చాలా సపోర్ట్ చేయాలి. సో అది అందుకే నేను ఇలా సపోర్ట్ చేశాను వాళ్ళకి. అయితే మీరు అంత సపోర్ట్ చేసిన మణికంఠ మీకు బ్యాక్ స్టాపింగ్ ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఈ నామినేటెడ్ నైనిక ఇన్ ద నామినేషన్స్, బట్ బయటికి పంపించాలి అన్నప్పుడు నైనిక, అతను నామినేట్ చేసిన నైనిక అని పక్కన పెట్టుకుని మిమ్మల్ని బయటికి పంపించడానికి తీసుకొచ్చాడు. మళ్ళీ నాకు అంతకు మించి ఆప్షన్ లేదంటాడు. ఏమనిపించింది మీకు అది చూసిన తర్వాత? నేను అక్కడ యాక్చువల్లీ సీత అండ్ మణికంఠ వాళ్ళు బిహేవియర్ లాస్ట్లో నేను చూసినప్పుడు కొంచెం షాక్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు నన్ను నామినేట్ చేయలేదు, నైనికాకి నామినేట్ చేశారు. కానీ బిగ్ బాస్ అట్లాంటి కండిషన్ పెట్టిన తర్వాత నాకే వాళ్ళు పుష్ చేశారు. సో అది నాకు కొంచెం నేను అనుకోలేదు కి ఇట్లాంటివి కూడా జరుగుతుంది. ఆఫ్ కోర్స్
పృథ్వీ అక్కడ మంచి మెచ్యూరిటీ చూపించారు అవును పృథ్వీ. అవును సో నాకు పృథ్వీ మధ్యలో ఒక సీక్రెట్ అండర్స్టాండింగ్ కాదు, కానీ ఒక రెస్పెక్ట్, అన్సెడ్ రెస్పెక్ట్. మనం ఎక్కువ వేవ్ లెంగ్త్ అనుకోవచ్చు. మాట్లాడని అంటే మనం ఎంత కాన్వర్జేషన్స్ కానీ అంత జరగలేదు మన మధ్య, కానీ పృథ్వీ డెఫినెట్లీ రెస్పెక్టెడ్ మీ. ఒక ప్రభావతి ఎగ్స్ గేమ్ తప్ప వేరే దాంట్లో పృథ్వీ డెఫినెట్లీ రెస్పెక్టెడ్ మీ, ఐ కుడ్ ఫీల్ ఇట్. అండ్ పృథ్వీ వచ్చేది చాలా న్యూట్రల్ క్యారెక్టర్. కొన్ని తప్పులు ఉన్నాయి ఆ అబ్బాయిలో, ఆ విషయం అన్ని ఎక్కువ ఉంది, కానీ చాలా జెన్యున్ అండ్ చాలా ఫేర్ క్యారెక్టర్ జడ్జ్మెంట్లో. సో మణికంఠది అండ్ సీతాది అక్కడ నాకు కొంచెం అంటే ఒక సర్ప్రైజ్ లాంటి అనిపించిందా? అరే ఎందుకు నేను మణికంఠను సపోర్ట్ అది కాదు, ఎందుకంటే నాకు ఏమనిపించింది, మణికంఠ ఈజ్ లైక్ దాట్ క్యారెక్టర్. అండ్ నేను ఒకసారి మణికంఠకి కూడా చెప్పాను క్లియర్గా లోపల ఉన్నప్పుడు, మణికంఠ మీకు శత్రువులు అక్కర్లేవు, మీరే చాలు చెప్పారు కదా. నా సార్ కూడా సాటర్డే ఎపిసోడ్ అదే చెప్పారు, టిష్యూస్ మీరే చాలు. సో కానీ ఓకే మేబీ, కానీ బయట నేను ఒక టాక్ విన్నాను, మణికంఠ ఇది వాంటెడ్గా ఇట్లాంటి బిహేవ్ చేస్తున్నారు. అది నాకు అనిపించలేదు. అంత జీనియస్, అంత షార్ప్ ఆయన కాదు. ఇట్ ఈస్ హిజ్ న్యాచురల్ సెల్ఫ్. అది నాకు అనిపించింది. ఇది ఒక అబ్బాయి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అట్లాంటివి ఉంది అబ్బాయికి. సో హీఈస్ నాట్ వెరీ స్టేబుల్ పర్సన్. కానీ అంటే అన్ని సార్లు ఏడ్చే మగాడిని జనాలు నమ్మరు. బేసిక్గా మగాడు అంత ఏడవడం అనేది జనాలు ఒక్కసారి సింపతి వస్తుంది, 2 సార్లు వస్తుంది, కానీ నమ్మరు జనాలు బేసిక్గా. కానీ చాలా దే వోంట్ బిలీవ్. చాలా జనాలు ఎప్పుడు నమ్ముతారు. అంటే ఇది సింపతి, జనాలు జాలి మీద, ఇది సింపతి మీద డెఫినెట్లీ హిస్ పాపులారిటీ ఈజ్ అట్ పీక్స్. సో మనం అంటే ఎక్కడైనా సినిమాలో కూడా కానీ బయట కూడా ఇట్లాంటి క్యారెక్టర్స్కి డెఫినెట్లీ ఒక సింపతి కానీ అది వస్తుంది. సో కానీ ఆ సింపతికి మణికంఠ మంచిగా ఆ సింపతికి క్యాష్ చేస్తే, ఇంకా బిహేవియర్ మార్చేస్తే, మంచిగా ఆడితే డెఫినెట్లీ హీస్ వన్ ఆఫ్ ద టాప్ 5. అది నాకు అనిపించింది. ఎస్. అయితే యాక్చువల్గా మీరు హౌస్లో దగ్గరగా చూసింది చాలామంది మేము చూస్తుంటే ఏంటంటే, మణికంఠ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళు ఫీల్ అయినా, ఎప్పుడు ఏ మూమెంట్ జరిగినా కమ్ హగ్ మీ అన్నట్టు వెళ్ళి ఎవరు ఉంటే వాళ్ళని హగ్ చేసుకునేవాడు. హగ్స్ తక్కువ ఇచ్చింది మీరే, రికార్డ్ ఆ రికార్డు మీ పేరు మీద ఉంది ఈ సీజన్కి. ఎలా అనిపించింది మీకు? అంత డ్రామాటిక్గా అంటే అంత కనెక్ట్ అయిపోతారు అమ్మాయిలు అబ్బాయిలు, అంత కనెక్ట్ అయిపోయి ఒక విత్ ఇన్ 1 వీక్? ఇంకోటి అంటే బయట జనాలకి అంటే మేబీ తెలీదు, కానీ అక్కడ 4-5 పర్సన్స్ పాత ఫ్రెండ్సే. నిఖిల్ గారు, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, నైనిక, వాళ్ళు పాత ఫ్రెండ్సే, వాళ్ళు స్ట్రేంజర్స్ కాదు. సో ఇది న్యాచురల్ కదా. ఈరోజు అంటే బయట యంగ్స్టర్స్ అదే టైప్ బిహేవియర్ చేస్తారు. అది న్యాచురల్. బట్ కాకపోతే ఏంటంటే వచ్చిన పృథ్వీ అండ్ విష్ణుప్రియ స్ట్రేంజర్స్, బట్ వాళ్ళు ఇప్పుడు విష్ణుప్రియ చేసిన ఈ అల్లరిలు ఇట్లాంటి పృథ్వీతో ఆ కనెక్ట్ కి మీరు అంత సీరియస్ గా తీసుకోకూడదు ప్లీజ్. ఎందుకంటే అది ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం, అది ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం చేస్తుంది అన్ని. సో ఒక కంటెంట్ కోసం అండ్ ఒక జనాలకి ఎంటర్టైన్ చేయడానికి అండ్ అది ఆ ప్రయత్నాల్లో విష్ణుప్రియ ఉంది. కానీ అంత సీరియస్గా మీరు అంత తీసుకోకూడదు. దానికి ముందు ఒకటి జరిగింది, ఒక ట్రాక్ నిఖిల్, సోనియా అండ్ పృథ్వీ. ఆ ట్రాక్ని మేము బయట ఎలా తీసుకోవాలో అర్థం కాలే. మీరు ఎలా తీసుకున్నారు? మీరు కూడా అబ్బా అన్నారు ఆ పేర్లు చెప్పగానే. నేను సోనియా గారు ఒక బడీగా లోపలికి వెళ్ళాను. అవును, మనం ఇద్దరు జోడీగా బడీగా లోపలికి వెళ్ళాను. సో స్టార్టింగ్లో మన మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్, కానీ 2nd-3rd వీక్ తర్వాత కొంచెం 2nd వీక్ నుంచి నేను సోనియా గారు బిహేవియర్లో కొన్ని మార్పులు చూశాను. సో నేను బడీగా ఉన్నాను, సోనియా గారికి ఒక ఫ్రెండ్గా వచ్చాను ఇక్కడ. సో నేను సోనియా గారికి 2-3 సారి కొంచెం మీ ప్రొజెక్షన్ రాంగ్ అవుతుంది చెప్పారు. నేను క్లియర్గా చెప్పాను. ఈ హౌస్లో కూడా అండ్ బయట కూడా నేను అనుకున్న ప్రకారంగా బయట టెలికాస్ట్లో కూడా మేబీ సంథింగ్ రాంగ్ జరుగుతుంది, అది మీరు గమనించాలి. కానీ సోనియా గారు ఈజ్ అ లిటిల్ బిట్ హెడ్ స్ట్రాంగ్. అసలు ఎవరి మాట వినరు. సో కానీ అట్లాంటి నాకు ఏమనిపించలేదు, అట్లాంటి ఏం జరగలేదు. అది మీకు ఎలా, మీరు కొంచెం అది డిస్కనెక్ట్ అయ్యారు కదా ఈ గేమ్ నుంచి, ఇదే కదా ఈ గేమ్. సో ఓకే. తర్వాత నామినేషన్స్ వచ్చినప్పుడు కూడా నేను, నబీల్ మాత్రం సోనియా గారికి, అందరికీ అక్కడ సోనియా గారు యాంటీ ఫీలింగ్ ఉంది.
అక్కడ థర్డ్ వీక్లో. కానీ ఎవరు సోనియా గారికి నామినేట్ చేయలేదు. ఎందుకని అంటారు? తెలీదు. అంటే నేను అనుకున్న ప్రకారంగా మేము సోనియా గారికి నామినేట్ చేస్తే మేబీ నిఖిల్ ఆర్ పృథ్వీ విల్ ఫీల్ బ్యాడ్ వాళ్ళు అనుకున్నారు. సో ముఖ్యంగా సోనియా గారికి నామినేట్ చేశాను నేను, నబీల్. సో మనం వ్యాలిడ్ పాయింట్స్ మీద సోనియా గారికి నామినేట్ చేశాను. సో కానీ మిగతా వాళ్ళు సోనియా గారు వెళ్ళిన తర్వాత నేను చాలా సాడ్ ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. కానీ మిగతా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సోనియా గారు వెళ్ళిన తర్వాత. మిగతా కానీ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు సోనియా గారికి నామినేట్ చేయలేదు కానీ హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అదే ఆ గేమ్లో ఉన్న రాజకీయం కానీ ఆ గేమ్లో ఉన్న స్ట్రాటజీ, లాజిక్. మీరంటే బడ్డీ అనే ఫీలింగ్ ఉందా సోనియా వెళ్ళిపోయినప్పుడు? అవును, నేను అంటే లాస్ట్ మనం జస్ట్ సోనియా గారు ఎగ్జిట్ ముందు మనం అంటే నేను, నిఖిల్, పృథ్వీ, సోనియా కూర్చొని లంచ్ చేసినప్పుడు కూడా సోనియా గారికి కొన్ని అంటే డిస్సాటిస్ఫాక్షన్, మాకు ప్రొజెక్షన్ ఎలా అవుతుంది. తర్వాత నాగార్జున సార్ ఆ వీడియో చూపించినప్పుడు కట్ చేసి చూపించారు, మొత్తం వీడియో చూపించాలి కదా. సో నేను ఒకటే చెప్పాను, మీ ఇట్లాంటి ఆలోచించకండి, ప్రతి పర్సన్ ఇస్ నాట్ యువర్ ఎనిమీ. వై ఎందుకు మీకు బిగ్ బాస్ ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు, మీకు రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారు, మీకు అట్లాంటి యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ అన్నమాట. కానీ వినలేదు. అదే ఎలిమినేషన్స్ కూడా చూస్తే ఫస్ట్ జోడీ కింద లోపలికి వెళ్ళింది పేబక్క, శేఖర్ భాష. ఫస్ట్ 2 వీక్స్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. అభయ్ నవీన్ అంటే టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్నాం కానీ బట్ ఆయన బిగ్ బాస్ని తిట్టి బయటకు వచ్చారు. అది కట్ చేస్తే దాని తర్వాత సోనియా మీరు బడ్డీ కింద వెళ్ళారు. అంటే బడ్డీస్ కింద వెళ్ళిన వాళ్ళు బడ్డీస్ కిందే బయటకు వస్తారు. కానీ నామినేషన్స్లో ఒక బేబక్క గారు తప్ప ఇప్పుడు వరకు నేను ఎవరికి నామినేట్ చేశాను ఆ పర్సన్ తప్పకుండా బయటికి వెళ్ళడం జరిగింది. నేను శేఖర్ భాషకి నామినేట్ చేశాను, నేనే అభయ్ నవీన్కి కూడా నేను నామినేట్ చేశాను, సోనియా గారు కూడా నేను నామినేట్ చేశాను, ఇప్పుడు కొత్తగా నైనికాకి కూడా నేను నామినేట్ చేశాను. సో అంటే నాకు ఆ అవగాహన ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయట ఆడియన్స్ ఏం ఆలోచిస్తున్నారు, అందుకే నేను నా గురించి కూడా అదే చెప్పాను. ఈ 4th వీక్, ఈ 5th వీక్ దాటితే నాకు అంటే ఒక కొత్త లైఫ్ దొరుకుతుంది ఈ బిగ్ బాస్ హౌస్లో. కానీ ఈ 5th వీక్ దాటడం అంటే చాలా కష్టం. సో డెఫినెట్లీ మిడ్ వీక్ ఎలిమినేషన్ లేకపోతే డెఫినెట్లీ ఐ వుడ్ హ్యావ్ గాట్ అవుట్ ఇన్ ద సాటర్డే ఎపిసోడ్ ఆర్ సండే ఎపిసోడ్. కాదు, అది నేను అంటున్నాను. ఇప్పుడు మీకు వేరే వాళ్ళని నామినేట్ చేసేటప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోతారని మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నా, మీరు లోపల ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద అవగాహన? అక్కడ ఉన్న బ్లాగ్స్కి, అక్కడ ఉన్న గ్రూప్స్కి, ఆ గ్రూప్ పాలిటిక్స్, అక్కడ ఉన్న బ్లాగ్స్కి నేను బ్రేక్ చేయలేకపోయాను. అది నేను 100% నేను ఒప్పుకుంటా అది. సో తర్వాత నా రోల్ ఏంటి అది కూడా నాకు ఫస్ట్ 2-3 వీక్స్లో, ఫస్ట్ వీక్లో నేను చాలా క్లియర్గా ఉన్నా, ఓకే ఐఎమ్ ప్లేయింగ్ అ సోలో గేమ్. కానీ అక్కడ ఉన్న గ్రూప్స్ చూసిన తర్వాత క్లియర్గా అనే కన్నా కూడా క్లీనింగ్ ఎక్కువ చేశారు. అంటే అక్కడ టీమ్స్ డివైడ్ అయింది, నాకు ఈ వంట కుకింగ్ రాదు. సో క్లీనింగ్ డిపార్ట్మెంట్ నా దగ్గర వచ్చింది. సో నా దగ్గర వచ్చిన ఏ పని అయినా సరే ఐ వాంట్ టు డూ ఇట్ వెరీ వెల్. సో అందుకే తర్వాత మీరు క్లీనింగ్ తీసుకున్నారు కానీ బట్ కంటెంట్ అంతా జనరేట్ అయ్యేది వంటింట్లోనే. కూరగాయలు వేయడం దగ్గర నుంచి మొత్తం తిట్టుకోవడం, నామినేట్ చేయడం, ఆమ్లెట్ నా గుడ్లు తినేసారని రకరకాలుగా. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఒక ఇల్లు కూడా ఉన్నాను, మనం ఎక్కడైనా కానీ ఒక కాఫీ కోసం కానీ ఒక ప్రెషర్ కుక్కర్ కోసం కానీ ఒక డస్ట్బిన్ కోసం ఎందుకు గొడవ పడాలి? దట్ ఈస్ ద కంటెంట్ అన్నారు. సో నాకు ఏమనిపించింది యాక్చువల్లీ జనాలు మైండ్లో కూడా అండ్ ప్రోగ్రామర్స్ అండ్ క్రియేటివ్ మైండ్స్లో కూడా డిస్కంటెంట్ ఇస్ ద కంటెంట్. ఇప్పుడు వాళ్ళు ఫిక్స్డ్ అందరూ డిస్కంటెంట్ ఇస్ ద కంటెంట్. సో ఆ డిస్కంటెంట్ నాకు అసలు చేయడానికి రాదు. అది చేస్తే ఐఎమ్ నాట్ న్యాచురల్. నాకు న్యాచురల్గా ఏదైనా విషయంలో కానీ ఏదైనా టాపిక్లో ఏదైనా అది వస్తే నేను డెఫినెట్లీ మాట్లాడతాను, నేను డెఫినెట్లీ గట్టిగా మాట్లాడతాను. కానీ నాకు అంత కోపం రాలేదు, ఇది ఎందుకు కాఫీ నాకు జరిగింది, ఇది ఎందుకు ఇది చెల్లగా ఉంది, ఎందుకు ఈ డస్ట్బిన్ ఇక్కడ పెట్టారు, ఎందుకు నాకు ఈ అన్ని గిన్నెలు కడగాలి, అది నాకు కోపం రాలేదు ఈ విషయాల మీద. సో అది అదే జరిగింది. మీరు అన్నారు నాకు కరెక్ట్గా నేను ఎలివేట్ అవుతున్న టైంలో, నేను కోప్పడుతున్న టైంలో, నేను ఫైర్ అవుతున్న టైంలో, బాగా ఆడుతున్న టైంలో బయటకు వచ్చేసానని. మరి మీకు ఈ 4.5 వీక్స్ ఉన్నారు కదా, ఈ 4.5 వీక్స్లో ఎప్పుడైనా మీకు వచ్చిన కోపాన్ని ఆపుకోవడం అనేది జరిగిందా? అంటే ఇది బలవంతంగా రాంగ్గా ప్రొజెక్ట్ అవుతుందేమో. నేను నైనికా గారు క్లాన్లో ఉన్నప్పుడు నైనికా గారు నాకు చాలా
అండ్ ఈవెన్ సీత క్లాన్లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా తక్కువ అవకాశాలు నాకు ఇచ్చారు. అది నాకు తెలియదు ఎందుకు. సో టాస్క్ రకంగా కానీ ఏ రకంగా టాస్క్ వచ్చినప్పుడు సో అప్పుడు నాకు 2-3 సారి ఇట్లా అనిపించింది. కానీ తర్వాత నేను ఆలోచించాను, నేను నానిక ఈజ్ ఆల్మోస్ట్ లైక్ స్కూల్ కిడ్. సో 23-24 ఐఎమ్ 45+. సో నేను అట్లాంటి ఒక స్కూల్ గర్ల్కి కానీ అట్లాంటి ఒక యంగ్ పర్సన్కి, అది కూడా ఒక లేడీకి నేను తిడితే ఎలా అవుతుంది ఈ నేషనల్ మీడియాలో కానీ. సో నేను చాలా స్మూత్గా చాలా సైలెంట్గా సీత గారి మీద కానీ నానిక మీద కూడా నేను వాళ్ళకి కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. కానీ అంత గట్టిగా నేను చెప్పలేదు, ఈ టాస్క్ నేనే ఆడాలి, ఇది నా టాస్క్, ఎందుకు మీరు ఫలానా పర్సన్కి పంపిస్తున్నారు. సో అది నేను గట్టిగా చెప్పలేదు. బట్ ఇప్పుడు అనిపిస్తుందా, అప్పుడు గట్టిగా చెప్పుంటే ఈ రోజు కూడా నేను లోపల ఉండేవాడిని, అది కంటెంట్ అయ్యేది, జనాలు నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు, నా రైట్ కోసం నేను పోరాడు. అక్కడంతా ఎలా అయిపోయిందంటే మాకు ప్లీజింగ్ లాగా అయిపోయింది. ఆదిత్య ఓం వస్తాడు, ఇప్పుడు అడుగుతాడు టాస్క్, నువ్వు అంటే ఓకే ఓకే అని నబీల్ చేశాడు కదా ఆ రోజు యాక్టింగ్ అని వెళ్ళిపోతాడు తప్ప, ఆదిత్య ఓం వచ్చి గట్టిగా మాట్లాడతాడు, హీ హ్యాస్ హిజ్ వాయిస్, హీ హ్యాస్ హిజ్ స్టాండ్ అనేది మాకు అక్కడ కనిపించలేదు. కనెక్షన్ లేదంటున్నారు, బ్లాక్స్ ఉన్నాయి, అది ఓకే, బట్ ఇది కనిపించలేదు. ఇది కనిపించున్నా కంటెంట్ అయ్యేదేమో. మీరు చెప్పింది కరెక్టే, అది నేను చెప్పలేకపోయాను. అది ఇప్పుడు ఒక హైండ్ సైట్లో ఒక రెట్రోస్పెక్ట్లో చూస్తే కొన్ని తప్పులు అట్లాంటివి నేను చేశాను. డెఫినెట్లీ నేను అక్కడ గట్టిగా మాట్లాడితే కానీ గట్టిగా నా కేసు వాళ్ళు ముందు పెడితే డెఫినెట్లీ ఈ రోజు ఉన్న పరిస్థితి వేరు. మేబీ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్సైడ్. అయితే మీరు అసలు వెళ్ళేటప్పుడు ఎన్ని రోజులు అనుకున్నారు? అంటే ఇప్పుడు మీరు 4.5 weeks ఉన్నారు, 15 weeks ఆఫ్ షో కదా. వెళ్ళేటప్పుడు ముందే ఏమన్నా మీకన్నా ఉన్నాయా ఎక్స్పెక్టేషన్స్, ఇన్ని వారాలు ఉండొచ్చేమో, మనం ఆట తిరిగి ఇన్ని వారాలు ఉంటాయేమో? నాకు అంటే వెళ్ళేటప్పుడు నాకు ఒకటే భయం, నేను ఫస్ట్ వీక్లో వెళ్తున్నానని. ఎందుకంటే ఒక్కసారి వెళ్ళిన తర్వాత నేను చూశాను ఇక్కడ అంటే నా ఏజ్ గ్రూప్లో కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేదు. సో అందరూ నేను మింగిల్ అవ్వట్లేదు, నేను ఒక బయట వాళ్ళు కానీ నేను ఒక అంటే జెల్ అవ్వట్లేదు వాళ్ళతో. వాళ్ళు చెప్పి తప్పకుండా నాకు ఫస్ట్ వీక్లో నామినేట్ చేస్తారు, కానీ అది జరగలేదు. నాకు అది ఫస్ట్ వీక్లో నాకు నామినేషన్, ఒక సింగిల్ నామినేషన్ కూడా రాలేదు. సో అది మేబీ మణికంఠ మీద అందరూ కాన్సన్ట్రేట్ చేశారు, బేబక్క గారు మీద అందరూ కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి నేను సేవ్ అయ్యాను. సో అది జరిగింది ఫస్ట్ వీక్లో. కానీ ఒక 1 month నేను ఆడతాను, ఆ నమ్మకం నేను ఒక ఫస్ట్ వీక్ సేవ్ అయితే ఒక 1 month ఆడతాను, ఆ నమ్మకంతో నేను లోపలికి వెళ్ళాను. మినిమం ఒక 1 month తర్వాత జనాలు చూసిన తర్వాత. అయితే యాక్చువల్గా మీకు సినిమాల్లో చూసుకుంటే కనుక మీకంటూ ఒక మార్క్ వేసుకున్నారు. అంటే ఇప్పుడు మీరు ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఆదిత్యం ఈ కెన్ డూ జస్టిఫై అనేది ఇదంతా ఒకటి ఉంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మాకు అంటే ఇన్నాళ్ళు మేము చూసిన ఆదిత్యం వేరు, అక్కడ ఆదిత్యం కొంచెం డిఫరెన్స్ అనిపించింది యాక్చువల్గా. సో ఈ సినిమాల షేడ్స్, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్, మీరు చేసిన క్యారెక్టర్స్ ఏమైనా మీ మైండ్ మీద ఏమైనా ప్రభావం చూపించాయా? ఏం లేదు, కానీ రియాలిటీ ఎప్పుడైనా ఎక్స్పెక్టేషన్తో వేరే ఉంటుంది. మనం ఒక హీరోకి చూసినప్పుడు ఒక హీరో గురించి ఓకే మేబీ హీరో వచ్చేది చాలా అంటే ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. సో కానీ రియల్ లైఫ్లో చాలా సాఫ్ట్ కూడా ఉండొచ్చు. నేను చాలా యాక్షన్ హీరోస్కి చూశాను, వాళ్ళు రియల్ లైఫ్లో చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్. నేను చాలా విలన్స్కి చూశాను, సినిమాలో విలన్స్ చేసిన వాళ్ళకి, వాళ్ళు రియల్ లైఫ్లో నిజంగా మంచి పర్సన్స్, మంచివాడు. సో ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ వేరు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్ రియాలిటీ వేరు. సో ఆ రియాలిటీ, దిస్ ఇస్ యాక్చువల్లీ వాట్ ఈస్ మై బిహేవియర్ వాజ్ దేర్, ఇట్ ఈస్ మై రియాలిటీ. నేను రియల్ లైఫ్లో కూడా అలాగే ఉన్నాను. మేబీ ఆ గేమ్ ఏంటి, ఆ గేమ్ నేను సరిగా అర్థం రీడింగ్ నాది రాంగ్ జరిగింది. కరెక్ట్ రీడింగ్ చేసినప్పుడు నాది ఎలిమినేషన్ అయింది. ఓకే, ఇది బాగుంది ఇది యాక్చువల్గా. అలాగే ఆ రాంగ్ రీడింగ్ లో ఉండుంటే మోస్ట్లీ ఇంకొక 5-6 weeks రన్ ఉండేది యాక్చువల్గా. అవును, నేను ఆల్మోస్ట్ సేవ్ అయ్యాను ఆ నామినేషన్ లో. ఓన్లీ మాత్రం లాస్ట్ నామినేషన్ యష్మి నా పేరు పెట్టింది, అదర్వైజ్ ఇంకొక వారం, ఇంకో 2 వారాలు ఇంకా ఆడొచ్చు. అందుకే నా ఆవిడకి పంచి ఇచ్చారు వచ్చేటప్పుడు. అంటే యష్మికి షీఈస్ వెరీ డెడికేటెడ్ అండ్ ఫోకస్డ్ గర్ల్. బట్ కొంచెం నాకు ఆ గేమ్లో ముఖ్యమైన అంటే యష్మి గారు, ప్రేరణ గారు, నిఖిల్ వాళ్ళ మధ్య పాత ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి. సో ఆ పాత ఫ్రెండ్షిప్స్ వల్ల వాళ్ళు ఆల్మోస్ట్ డిసైడ్ అయి వచ్చారు, మనది ఒకటి బ్లాక్,
ఓకే. సో మనం ఏ క్లాన్లో వెళ్ళినా కూడా మనం ఒక గ్రూప్ లాంటి ఒక టీం లాంటి ఆడాలి. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. దాంట్లో డౌట్ లేదు. యా. అయితే మీకు అక్కడ 2 ఇచ్చారు యాక్చువల్గా. ఒకటి పంచెస్ ఇచ్చారు, ఒకటేమో ఈ హగ్స్ ఇచ్చారు. హగ్స్లో కూడా మళ్ళీ మిమ్మల్ని అంత చేసిన తర్వాత కూడా మళ్ళీ మణికంఠ పేరు పెట్టారు దాంట్లో. హగ్స్లో కాదు, మణికంఠకి పంచ్ ఇచ్చాను. పంచ్ ఇచ్చారు కదా. సో అయితే హగ్స్లో పెట్టిన పేర్లో మీకు అంతా కనెక్ట్ అయిపోవడానికి రీజన్ నబీల్ కానీ వీళ్ళందరూ అంటే మీకు? నేను యాక్చువల్ ప్రేరణ నాకు నామినేట్ చేసింది, కానీ ఒక లాస్ట్ వీక్లో నేను చూశాను ప్రేరణలో చాలా ఫోకస్ ఉంది. డెఫినెట్లీ ఒక మంచి కంటెస్టెంట్ ప్రేరణ. సో ఆ ఫోకస్, ఆ హార్డ్ వర్క్ చూసి ఐఎమ్ అ వెరీ న్యూట్రల్ పర్సన్. మీరు నాకు నామినేట్ చేశారు అందుకే మీకు హగ్ ఇవ్వను, అట్లాంటి పర్సన్ నేను కాదు. సో నేను చాలా న్యూట్రల్ వైబ్తో అన్నీ చూస్తాను. సో నేను చూశాను ప్రేరణలో ఉన్న హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్. అందుకే ప్రేరణ గారు కూడా నేను వెళ్ళినప్పుడు హగ్ ఇచ్చాను. సేమ్ నిఖిల్ కూడా నాకు పుష్ చేశారు బయటకి, కానీ నిఖిల్లో చాలా టాలెంట్ ఉంది. మేబీ హీస్ లిటిల్ బిట్ మెంటలీ లిటిల్ మానసికంగా కొంచెం ఆయన అంటే ఏ సైడ్ ఆడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, మేబీ హీ మైట్ బీ ప్లేయింగ్ సమ్ పాలిటిక్స్, బట్ నిజంగా ఈజ్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్. సో అందుకే వెళ్ళినప్పుడు నేను నిఖిల్కి కూడా హక్ చేశాను. సేమ్ పృథ్వీ, సేమ్ నబీల్ అండ్ విష్ణుప్రియ అంటే చాలా న్యాచురల్ పర్సన్. ఈ అన్ని అల్లరిలు, ఈ అన్ని పృథ్వీతో ఇది అన్ని ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం చేస్తుంది విష్ణుప్రియ. సో బట్ నిజంగా నేను చూశాను చాలా ప్యూర్ అట్ హార్ట్ విష్ణుప్రియ, నాకు అది అనిపించింది. అయితే ఇప్పుడు నబీల్ గురించి అందరూ బయట మాట్లాడుకుంటుంది ఏంటంటే బాగా ఆడుతున్నాడు, ఇప్పుడు మెగా చీఫ్ కి క్లాన్ అయ్యాడు, టాప్ 5 కంటెస్టెంట్ అని మాట్లాడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నారు ఇందాక నేను ఎందుకు సపోర్ట్ చేస్తానంటే వాళ్ళందరూ ఇప్పుడే చూడాలనుకుంటున్నారు వితౌట్ సపోర్ట్ అని చెప్పి. సో మీ దగ్గర నుంచి చూసిన తర్వాత ఎలా అనిపించింది నబీల్ ఆట? నబీల్లో ఒక టాప్ 5 కంటెండర్లో ఉన్న ప్రతి క్వాలిటీ ఉంది, కానీ ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే నబీల్ అప్పుడు కొంచెం చైల్డిష్ బిహేవియర్ చేస్తారు, కొంచెం ఇమ్మెచ్యూర్గా కూడా యాక్ట్ చేస్తారు. ఓకే. సో నేను ఉన్న కాలం వరకు నేను నబీల్కి చాలా కంట్రోల్ కూడా చేశాను చాలా చోట్ల. ఇక్కడ మీరు మాట్లాడకండి, అది నేను ఇమిటేషన్లో కూడా నబీల్ చూపించారు, అది నామినేట్ చేస్తుంది మీకు. సో కానీ అక్కడ ఉన్న గేమ్స్ ఏంటి, అక్కడ ఉన్న గ్రూప్స్ ఏంటి, ఆ గ్రూప్స్ గురించి, ఆ గేమ్స్ గురించి కూడా నేను నబీల్కి క్లియర్గా చెప్పాను. ఇది నా అండర్స్టాండింగ్, నా అవగాహన ప్రకారంగా ఇది నడుస్తుంది, మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చాలా గ్రూప్లు ఉన్నాయి, మీరు ఒక గ్రూప్కి కూడా పార్ట్ లేదు. సో డెఫినెట్లీ వాళ్ళు ప్రతిసారి మీకు, నాకు, మణికంఠకి మీద వాళ్ళు ఫైర్ అవుతారు. నామినేషన్స్లో వాళ్ళు ప్రతిసారి ఎలాగైనా మాకు పెడతారు. సో ఈ అన్నీ నేను నబీల్కి అన్నీ చెప్పి అన్నీ క్లియర్గా నేను బయటికి వచ్చాను. ఇప్పుడు నబీల్ ఎలా ఆడతారు చూడాలి. సో అంతే, మీరు ఒక రకంగా ఇచ్చారు కానీ ట్రైనింగ్ ఏం కనపడలేదు అతను చేసిన యాక్ట్లో తప్ప, బయట ఎక్కడ మిగతాది కంటెంట్ అనేది చేస్తున్నారు. అంటే ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆయనకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఎవరు, శత్రువులు ఎవరు అనేది క్లారిటీ ఉంది. ఈ రోజు కూడా అంటే నేను చూడలేదు, కానీ నా అసిస్టెంట్ లైవ్లో నబీల్కి చూశాడు. సో మణికంఠతో మాట్లాడినప్పుడు నేను అన్నకి చాలా మిస్ అవుతున్నాను, అన్న నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు అన్న వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఐఎమ్ మిస్సింగ్ హిమ్ అన్నారు. అదే మనం లేనప్పుడు కూడా మన వైబ్ క్రియేట్ అవడం అనేది మనం క్రియేట్ చేసుకునేది. అంటే బిగ్ బాస్కి వెళ్ళడం అనేది ఒక ఎంత ఇంపార్టెంట్ ఒక అచీవ్మెంట్ అయితే, దాని నుంచి 0% నెగిటివిటీతో బయట రావడం అనేది ఇట్స్ మోర్ దాన్ ఎ ట్రోఫీ, విన్నింగ్ ఎ ట్రోఫీ. అది మీరు సంపాదించుకున్నారు ఈ రోజు యాక్చువల్గా. అదే నా విక్టరీ నేను అనుకున్నా. నాకు అసలు తెలియదు బయట ఏం నడుస్తుంది, ఏం ప్రొజెక్షన్ అవుతుంది. సో కానీ బయటకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను సోషల్ మీడియా చూశాను, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో ఆ సోషల్ మీడియా చూసిన తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే నేను షాక్ అయ్యాను, ఎందుకంటే అంత పాజిటివిటీ ఉంది. అంటే సో అదే నా విక్టరీ, అదే నా వాట్ ఎవర్ యూనో, ఇట్ ఈస్ మై బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే ఒక యాక్టర్కి టూ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి రెస్పెక్ట్, డిగ్నిటీ అండ్ మిస్టేక్ అంటే కొంచెం మిస్టరీ ఉండాలి ఎప్పుడైనా. ఈ పర్సన్ అంటే అదే ఎలా, సో అట్లాంటి వద్దు. ఒక యాక్టర్ గురించి ఒక క్యూరియాసిటీ ఎప్పుడైనా ఉండాలి. సో ఒక రివ్యూవర్, యూట్యూబ్లో ఒక పెద్ద రివ్యూవర్, ఆయన నాకు చాలా క్రిటిసైజ్ చేశారు, కానీ లాస్ట్లో నేను వెళ్ళినప్పుడు ఒకటే మాట చెప్పాడు, ఆదిత్యం మిస్టరీ ఇంటాక్ట్. సో ఆదిత్యం ఎవరు మాకు 2 months బ్యాక్ కూడా తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. సో అదే నాకు మంచి అనిపించింది యాక్చువల్గా, ఒక రకంగా క్రిటిసిజం. కానీ ఒక యాక్టర్లో ఉన్న మిస్టరీ పోతే అన్నీ పోతుంది. వాట్ ఈస్ దట్ పర్సన్ యాక్చువల్లీ ఇన్ రియల్ లైఫ్, అది ఎప్పుడైనా ఆ క్యూరియాసిటీ ఉండాలి. ఈజ్ ఈ రియలీ దట్ సింపుల్, ఈజ్ ఈ రియలీ దట్ థింగ్,
అదర్వైజ్ మీరు చెప్పినట్టు మాస్క్ పెట్టారు, మీరు మాస్క్ yeah. సో దట్ క్యూరియాసిటీ షుడ్ ఆల్వేస్ బి దేర్. Yes. అండ్ అది కంటే ముఖ్యమైన విషయం రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. ఎందుకంటే మేము వాట్ ఎవర్ వీ డూ ఫర్ టు గెట్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ అండ్ లవ్ ఆఫ్ ద ఆడియన్స్. సో ఇది డెఫినెట్లీ ఇంతకుముందు మీరు చెప్పుకున్నట్టుగానే ఇప్పుడు ఇది జస్ట్ ఏ బిగినింగ్ ఆఫ్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటే కనుక ఇది జస్ట్ ఏ బిగినింగ్. నేను చాలా 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 నాకు హ్యాపీనెస్ ఉంది. ఇంకోటి ఒక ముఖ్యమైన విషయం నేను 100% చెప్పాల్సింది, నాకు తెలుగు జనాలు అంటే దేవుడు. ఎందుకంటే ఒక బయట నుంచి వచ్చిన అబ్బాయికి వాళ్ళు ఎంత ప్రేమ అన్నీ చూపించేసి ఒక ఫిల్మ్ కెరియర్, ఒక సినిమా కెరియర్, ఒక సినిమా హీరో కూడా వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. అందుకే నేను బిగ్ బాస్కి కూడా వచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళీ తెలుగు ఆడియన్స్కి ఈ థ్యాంక్స్ చెప్పాలి అండ్ మళ్ళీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా సేవలు చేయాలి. అందుకే నేను బిగ్ బాస్కి వచ్చాను. అందుకే నేను సెకండ్ ఇన్నింగ్స్ కూడా రీస్టార్ట్ చేశాను. ఎస్, డెఫినెట్లీ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే మీరు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అదరగొట్టాలి. అంటే మీలో ఇప్పటివరకు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్తూ వచ్చారు. ఈ బిగ్ బాస్ ఒక రకంగా ఏంటంటే మీకు అక్కడ ఎంతవరకు ఉపయోగపడింది అనేది పక్కన పెడితే ఆ ప్లాట్ఫామ్ వరకు మీ కెరీర్కి బాగా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. అంటే మీలో ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్స్, భయంకరమైన కామెడీ కూడా చేయగలడని చెప్పి, లేదంటే సీరియస్ కూడా అవ్వగలడని చెప్పి, ఈ షేడ్స్ అన్ని కూడా అక్కడ రియల్ గా తీసుకొచ్చారు కాబట్టి కెమెరా ముందు అవన్నీ జస్ట్ మీకు జుజుబీ టైప్ కైండ్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఇంకొక మంచి కామెంట్ వచ్చింది, అక్కడ అందరికంటే ఆదిత్యం ఇస్ ద బెస్ట్ డాన్సర్ నా ఇన్స్టాగ్రామ్లో ఎవరు ఏదో చెప్పాడు. సో అది కూడా నాకు ఒక మంచి అనిపించింది. ఎస్ డెఫినెట్లీ మీరు అన్నట్టుగానే ఇక్కడ నుంచి మీ సెకండ్ కెరీర్ బాగా పుంజుకోవాలని చెప్పి, మీరు అన్నట్టు ఏదైతే సినిమాలతో హిట్లు కొట్టి దాంతో వచ్చిన దానికి సేవలకు పెట్టాలనేది అది చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ ఇంటెంట్ అనేది. అది కూడా మీకు ఉంది కాబట్టి గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది, అది కూడా ఇది మీకు ఒక చిన్న స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఆదిత్య. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్.